ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు యూ ఇక్తూస్ క్రైస్ట్ చర్చి వారి దేవుని మాట మంచి బాట. దేవుని బిడ్డలమైనటువంటి మనము సంఘమునకు వెళ్తున్నప్పుడు సేవకులు వాక్యంలో బోధిస్తూ ఉంటారు. సువార్తను ప్రకటించండి, గ్రామాలకు వెళ్ళండి, సువార్తను అందించండి అని బోధిస్తూ ఉంటారు. అయితే విశ్వాసులమైనటువంటి మనము భలే చెప్పారు పాస్టర్ గారు, సువార్త ప్రకటిస్తే ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని అవమానాలు కలుగుతాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో నీకేం తెలుసండి అని మనలో మనం అనుకుంటాము. అయితే ఒక మాట నీకు చెప్పనా, ఈ వీడియోలో ఉన్నటువంటి సేవకుని ఒకసారి గమనించండి. బ్రాందీ షాప్ దగ్గర అక్కడ వస్తున్నటువంటి వారికి, వెళ్తున్నటువంటి వారికి ధైర్యముగా స్వార్థ ప్రకటిస్తున్నాడు. అక్కడ కొడతాడని, తిడతారని, అవమానిస్తారని, వారు ఏమైనా చంపేస్తారేమో అనేటువంటి భయము లేకుండా ఎంతో ధైర్యముగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇలాంటి సేవకులు సువార్త పని చేయడం ద్వారానే, సువార్తను ప్రకటించడం ద్వారానే ఈరోజు నీవు నేను కూడా శాపము నుండి, పాపము నుండి, బంధకముల నుండి రక్షించబడ్డామన్న విషయం గుర్తు చేసుకో. మరి మనలాంటి వారు ఎందరో నశించిపోతున్నారు, ఎందరో లోకంలో ఉన్నారు. వారికి సువార్తను అందించాలి, ప్రకటించాలి. అందుకే యేసు ప్రభు వారు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూస్తే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీకు నిందలు, అవమానాలు, దూషణలు, హేళనలు, గాయాలు అన్నీ తగిలినా కానీ, ఒకవేళ సువార్త నిమిత్తము హింసించబడిన, దూషించబడిన, అవమానించబడిన కానీ మీరు ధన్యులు అని దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేసింది. కాబట్టి సువార్త పనిని ఆపవేయకండి. రక్షించబడిన నీవు సువార్త ప్రకటించవలసినటువంటి భారము, బాధ్యత నీ పైన ఉంది. సువార్తను ప్రకటిస్తూ సర్వ సృష్టికర్తను సేవిస్తూ ఊపిరి ఆగే వరకు క్రైస్తవులమైనటువంటి మనం జీవిద్దాం.